గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సాయానికి మేము సిద్ధం అంటూ ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాం. మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు, బంగారు కుటుంబాలు, వారి అవసరాల గుర్తింపు ముమ్మరం. P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఫౌండేషన్ చర్యలు. పేద కుటుంబాలకు మేము ఏం చేయాలో చెప్పండి, ఓ ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తామని జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అయ్యేందుకు మేము సైతం సిద్ధమంటున్నాయి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని దూరం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దీంతో P4 కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే దిశగా ఫౌండేషన్ కార్యాచరణ రూపొందిస్తుంది. బంగారు కుటుంబాలు వారి అవసరాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. రేషన్ కార్డులు, ఆరంచెల కంచె, 6 స్టెప్ వాలిడేషన్ తదితర నిబంధనల చట్టం నుంచి బయటకు వచ్చి పేదరికమే అర్హతగా లబ్ధిదారుల జాబితాలు రూపొందిస్తున్నారు. సెబీలో నమోదు చేయనున్నారు. ఫౌండేషన్కి ఇచ్చే నిధులకి ATG కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభించబోతుంది. నెల 18న సీఎం చంద్రబాబు అమరావతిలో మార్గదర్శులతో భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఏంటి వీళ్ళు చేసేది బంగారు కుటుంబాల కంటే? రాష్ట్ర వ్యాప్తంగా 2029 నాటికి 13.5 లక్షల నుంచి 15 లక్షల బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనేది లక్ష్యం. ఆయా కుటుంబాల అవసరాలను గుర్తించి మార్గదర్శులకు అనుసంధానిస్తారు. బంగారు కుటుంబంలో పిల్లలను చదివించడం, నైపుణ్యాలు కల్పించడం, ఉద్యోగాల కల్పన, అవసరమైన వనరుల కల్పన బాధ్యతను మార్గదర్శులు తీసుకుంటారు. మొత్తంగా ఆ కుటుంబం జీవనోపాధి మెరుగుపరిచి పేదరికం నుంచి గట్టెక్కించడమే ప్రధాన ఉద్దేశం. అసలు ఇందులో ఏమన్నా ఉందా? మా ఇంట్లో స్కూల్ ఫీజు కట్టాలండి అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి అతన్ని అడుక్కోవాలన్నమాట. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు అడుక్కుదని నా పథకం ఉంది. అదే సందర్భంలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాల ద్వారా వైద్యం అందించాలా, లేకపోతే కనుక వాళ్ళని ఎవరిని అడుక్కోవాలయ్యా, మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొంచెం హాస్పిటల్కి డబ్బులు ఇవ్వండి, మా అబ్బాయిని సో దాంట్లో చేర్పిస్తాము, దానికి కొంచెం ట్రైనింగ్ ఇప్పించండి అని అడగాల. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వదిలేసి ఇదొక చిన్న డ్రమటైజేషన్ ఏదో చేసేస్తున్నట్టు. అసలు లెక్క ఏంటి? ప్రతి మహిళకి 1500 ఇస్తానన్న పథకానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పథకం ఏంటి చెప్పింది? ప్రతి మహిళకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు లోపు వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి 50 ఏళ్ళ లోపు మళ్ళీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. అవి రెండు ఎత్తేసేసి ఈ కొత్త హైడ్రామా నడిపించడానికి దీన్ని ఏదో అద్భుతం అని చెప్పేసి ఒక పర్వాన్నం వండుతున్నారనమాట వీళ్ళు. అది ఇక్కడ అంతకు మించి ఏం లేదు. అంటే తీయగా కనబడుతుంది, ఏమీ ఉండదు అందులో. ఇకపోతే జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం. సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుంది. భవిష్యత్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తగినంత జనం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం. జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జనాభా తగినంతగా ఉంటేనే అన్ని రంగాల్లో దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుంటే ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో లోక్సభ సీట్లు పెరిగితే కానీ దక్షిణాదిలో తగ్గిపోతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరించి త్వరలో ఉత్తమ విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అసలు విషయం వల్ల ఏంటంటే జనాభా ఎందుకు పెరగట్లేదు, ఎందుకు తగ్గిపోతుంది? పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఉద్యోగము, ఉపాధి, వెల్ సెటిల్డ్ అయిన అబ్బాయిలే కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అలాగే అమ్మాయిలు వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు ఉంటే, తమకు జీవిత భాగస్వాములుగా ఉంటే అప్పుడు బాగుపడతామని అబ్బాయిలు అనుకుంటున్నారు. ఇద్దరూ వెల్ సెటిల్డ్ అయ్యేటప్పటికి 30లు వచ్చేస్తున్నాయి. అప్పుడు పిల్లలుగానే ఓపిక ఉండట్లేదు. రెండవది, ఇక్కడ ఒకళ్ళకి మించి కనకూడదు అనుకుంటు. ఎందుకని? ఈ మొత్తానికి కారణం మనం తీసుకొచ్చినటువంటి ఒక విచిత్ర వ్యవస్థ, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. వాటిని మెయింటైన్ చేయాలంటే ఒక మనిషి నిత్య జీవితంలో కనీసం 1,00,000 రూపాయలు సంపాదిస్తే మంచి మెరుగైన, కనీసం నేను చెప్తుంది కనీసం 1,00,000 రూపాయల నెలకి ఆదాయం ఉన్నవాళ్ళు ఒక మామూలు జీవితాన్ని అందించగలరు. కనీసం 2 లక్షలు ఉంటే అప్పుడు ఏ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇట్లాంటి వాటిలో చేర్పించారు. అట్లాంటి స్థితికి పోవాలని వీళ్ళ కోరిక. అట్లాంటి స్థితి లేనప్పుడు ఎందుకనేసి ఒకళ్ళనే కంటున్నారు. ఇక్కడ విద్యా వైద్యం కాస్ట్లీ కావటం అసలు విషయం. దాన్ని వదిలేసి నేల విడిచి సాము చేసి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. లేకపోతే విపత్తుల అంచనా మరింత ఖచ్చితంగా 4వ తరం ఉపగ్రహంతో సాధ్యం. ప్రయోగానికి IMD ప్రయత్నాలు. భూతాపం, వాతావరణ మార్పులు ప్రపంచ ప్రజలందరి సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. వర్షాలు, తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలపై ఖచ్చితమైన ముందస్తు అంచనాలు లేకపోతే దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం వాతావరణ అంచనాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహకారంతో 4వ తరం ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్ ఉపగ్రహాలను రూపొందించి ఇందులోకి ప్రయోగించాలని యోచిస్తోంది. ఇందుకు అవసరమైనటువంటి 1800 కోట్లను భూశాస్త్ర మంత్రిత్వ శాఖ భరించబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫోటో చూస్తుంది, గుట్టు విప్పేస్తుంది.
ఏలూరు శివార్ ఆశ్రమ కళాశాల వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నుజ్జైన లారీ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్తారు, ఆధారాలు జరిగిపోకుండా ఫోటో తీస్తారు. తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొచ్చింది, ఎలా ఢీకొట్టాయి, ఆ వాహనాల రంగులు, వాటి నెంబర్లు, ప్రమాదంలో ఏ వాహనం ఎంత దెబ్బతింది, ఇలా అన్ని నమోదు చేసుకుని కేసు డైరీ రాస్తున్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని, కొన్ని ఆధారాలు పోతున్నాయని, సమగ్రత లేదని ఏలూరు జిల్లా పోలీసులు భావించారు. ఆ వివరాలు కృత్రిమ మేధాతో తెలుసుకునే సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టారు. ఘటనా ప్రదేశం అంతా ఉండేలా మంచి స్పష్టతతో తీసిన ఫోటోను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తే ఆ ఘటన పూర్తి వివరాలను ఇట్టే చెప్పేస్తోంది. ఏలూరు జిల్లా పోలీసులు నెల రోజులుగా ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతరిక్షంలో క్యారెట్ హల్వా అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు చేసుకున్న ఒక చిన్న పార్టీలో భారత్కి చెందిన క్యారెట్ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వంటకాన్ని శుభాంశు సహచర వ్యోమగాములతో పంచుకున్నారు. రోదశీలోని వాతావరణాన్ని తట్టుకునేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని రూపొందించారు. రోదసీ పార్టీ ఫోటోను శుభాంశు సతీమణి కామ్నా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. క్యారెట్ హల్వాను శుభాంశు ఎంత ఇష్టపడతారో ఆమె వివరించారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో వేలిముద్ర వేసి ఉడాయిస్తున్నారు అంటూ ఒక వార్తని హైలైట్ చేసింది. దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో దళారుల రంగప్రవేశం, బోగస్ లబ్ధిదారులు పింఛన్ పోకుండా చేస్తున్న బేరసారాలు, వేలిముద్ర వేసి వైకల్య నిర్ధారణ పరీక్షలకు హాజరు కావద్దని సూచన. దివ్యాంగుల పింఛన్ల తనిఖీ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్న బోగస్ పింఛన్లు తొలగిపోకుండా దళారులు చక్రం తిప్పుతున్నారు. అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్న వాళ్ళని సంప్రదిస్తూ పింఛన్ పోకుండా చూస్తాం డబ్బులు వసూలు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలో కొంతమంది దళారులు ఇలా ఒక్కొక్కరి నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనగడ్డలో 25,000 తీసుకుంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో ఇదే తరహా బేరసారాలు నడుస్తున్నాయి. ఇలా డబ్బులు తీసుకున్న వారికి పింఛన్ కొనసాగించేందుకు వాళ్ళు కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఈ తనిఖీకి వచ్చే బోగస్ పింఛన్దారులు ప్రభుత్వ వైద్య శిబిరాలకు హాజరైనట్టు వేలిముద్ర వేసి డాక్టర్ వద్ద వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి వెళ్ళిపోవాలని దళాలు సూచిస్తున్నారు. ఇలా వేలిముద్ర వేస్తే శిబిరాలకు హాజరైనట్టు ప్రభుత్వ రికార్డులో నమోదవుతుంది. కానీ వైకల్య ధృవీకరణ పోర్టల్లో వారి వివరాలు కనిపించవు. ఫలితంగా వారి పింఛన్ కొనసాగుతుంది అనేది ఎత్తుగడ. దీనిపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది జనవరి నుంచి 7.86 లక్షల దివ్యాంగుల పింఛన్లు ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. ఇప్పటివరకు 5.57 లక్షల మంది సదరం ధృవీకరణ పత్రాల తనిఖీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో 5.18 లక్షల మందికి తనిఖీలు హాజరయ్యారు. వీరిలో శిబిరానికి హాజరైన వైకల్య ధృవీకరణ పోర్టల్ ఇంకా వివరాలు నమోదు కాని వారి సంఖ్య 48,000. వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసిన వారం రోజులున్న వివరాలను పోర్టల్ నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ లెక్కన 8,000 మంది వివరాల నమోదులో జాప్యం ఉందనుకున్న మిగతా 40,000 మంది బోగస్ లబ్ధిదారులే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీళ్ళలో ఎవరు ఏ రోజున తనిఖీకి వచ్చారు, వివరాల నమోదులో ఎందుకు ఎంత జాప్యం ఉందని వివరాలు తెప్పించి వారిలో అనర్హులు ఎంతమంది ఉంటారో తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా అంగవైకల్యంతో ఉండేటటువంటి వాళ్ళని వేధించేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం నడుస్తోంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పుడు ఒక పెద్ద యాడ్ ఇచ్చింది. ప్రజలే మా శక్తి, ప్రజాస్వామ్యం మా శ్వాస, సాక్షి టీవీకి అన్యాయపు సంఖ్యలు, ఓ ప్రజా గొంతుకును బంధించాలని అధికార పార్టీ కుట్రను నిలదీద్దాం. సాక్షి టీవీ ఏం చేసిందో తెలుసా? అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందు ఉంచింది. ప్రభుత్వ హామీల మాయాజాలను బట్టబయలు చేసింది. ఒక గూట్లో కూర్చున్న అన్యాయమైన మీడియాకు భిన్నంగా న్యాయంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన్ని నిలబడి వాస్తవాలను చాటి చెప్పింది. ఇదే సాక్షి చేసిన నేరం. అందుకే ఈ గొంతుకు ముగించాలన్న కుట్రలు. సాక్షి టీవీ ఏం చేసిందో తెలుసా? పదవిలో ఉన్న వారు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంచేసినప్పుడు సాక్షి అడిగింది. అధికార పార్టీ పాలనలో వైఫల్యం చెందినప్పుడు సాక్షి ప్రజల కష్టాలను చూపించింది. అధికార పక్షం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు సాక్షి వాళ్ళ దోపిడీని ప్రశ్నించింది. ఇదే సాక్షి చేసినారు. అందుకే సాక్షి టీవీపై కుట్రలు. కరెక్ట్, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టారు కదా. రెండోది, అప్పుడు ఉన్నటువంటి ABN ఆంధ్రజ్యోతి, తర్వాత TV5 వాటి వీళ్ళు కూడా ఆపారు కదా. నీతులు మన దగ్గరకు వచ్చేటప్పటికి నీతులు చెప్తున్నాం అన్యాయం అని చెప్పేసి అప్పుడేమో మనమే వాళ్ళని తొక్కేశారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని తొక్కుతున్నారు. కాకపోతే ఎవరికాళ్ళు తమ తొక్కివేతకు గురైనప్పుడు ఈ మాట మాట్లాడుతుంటారు అనమాట. లేకపోతే డెత్ స్పిరిట్ కబళిస్తున్న మద్యం అంటూ సంచలనాత్మకమైన కథనాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఒక్క ఏడాదిలో 1,000 కోట్ల కల్తీ విక్రయాలు, 48 కోట్ల కల్తీ మద్యం బాటిల్ విక్రయించే సొమ్ము, ప్రతి 3 మద్యం సీసాల్లో ఒకటి కల్తీనే. అత్యంత ప్రమాదకర స్పిరిట్తో కల్తీ మద్యం తయారీ. టీడీపీ నేతలు డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్ సరఫరా, డజన్కు పైగా యూనిట్లో భారీగా కల్తీ సరుకు తయారీ. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు, కల్తీ దందా బయటపడినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తును తొక్కిపెట్టిన వైన కల్తీ మద్యం తీవ్ర హానికరం, ప్రాణాంతకమైన వైద్యుల హెచ్చరిక. అప్పటిదాకా అలవాటైన సరికే కాస్త పడగానికి కిక్కిచ్చేదే, కానీ ఇప్పుడు ఎందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం. ఏమైందో తెలుసుకునే లోపు మృత్యు కౌగిట్లోకి. ఇదో కోవిడ్ మహమ్మారి కాదు, కొత్త వైరస్ అంతకంటే కాదు. టీడీపీ మద్యం సిండికేట్ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మంది ఎఫెక్ట్ ఇది. ప్రమాదకర స్పిరిట్తో కారమిల్ రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది. కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్ కారణమైన వాస్తవాన్ని చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, SPSR నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప తదితర జిల్లాలో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైనటువంటి స్పిరిట్ని అక్రమంగా
సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్ దందా వెనక టీడీపీ కీలక నేతలు ప్రజాప్రతినిధులు కుటుంబాల వారే ఉండటంతో వెనకడు వేస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి, ఆ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించండి. సిబిఐ డైరెక్టర్కి హైకోర్టు ఆదేశం. దర్యాప్తు అధికారిగా వెంకటరావు నియామకం తగదు, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. సుప్రీంకోర్టు సిట్లో ఆయన సభ్యుడు కూడా కాదు, దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదు. హైకోర్టు తుది తీర్పు. తిరుమల లడ్డు తయారులో కల్తీనే వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును స్వతంత్రంగా నిష్పాక్షంగా కొనసాగించాలని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ని ఆదేశించింది. దీన్ని స్వయంగా పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ని ఆదేశించింది. కేసులో దర్యాప్తు అధికారిగా తిరుపతి ఎస్పీ జె వెంకటరావు నియమించడానికి తప్పుపట్టింది. కల్తీ నెయ్యి ఉదంతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిబిఐ సిట్ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖపట్నం డీఐజీ జట్టి గోపీనాథ్, ఏఎస్పీ వెంకటరావుతో సహా 9 మంది ఉన్నారు. సుప్రీంకోర్టు తర్వాత దీని స్థానంలో సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 అధికారులకు దీంట్లో స్థానం కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఏర్పాటైన సిట్లో వెంకటరావు పేరు లేదు, కానీ ఆయన చేర్చడం వల్ల సుప్రీంకోర్టు సిట్లోని సభ్యుల సంఖ్యను దాటినట్టయింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు సిట్లో సభ్యుడిగా లేని వెంకటరావు దర్యాప్తు అధికారి హోదాలో తనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవడానికి సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, పూర్వ పిఏ ఏపీ భవన్ అప్పటి ప్రత్యేకాధికారి కె చెన్నప్పన్న గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు నిష్పాక్షంగా స్వతంత్రంగా జరిపేలా ఆదేశించాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిత్రప నాగేశ్వరరావు, న్యాయవాదులు పంగవగడవల ఉదయ్ కుమార్, పి యుగంధర్ రెడ్డి వాదనలు వినిపించారు. సిబిఐ తరపున పిఎస్పీ సురేష్ కుమార్ వాదించారు. సిబిఐ డైరెక్టర్ కేసు దర్యాప్తును వెంకటరావుకు అప్పగించడం సుప్రీం ఆదేశాలకు విరుద్ధమని, అలా చేసి ఉండాల్సింది కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం ఏర్పాటు చేసిన సిట్లోని సభ్యుడిని దర్యాప్తు అధికారిగా నియమించి ఉండాల్సిందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసిన కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడం సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎవరుండాలో కూడా స్పష్టంగా చెప్పిందని, వాటికి విరుద్ధంగా వెంకటరావును దర్యాప్తు అధికారిగా నియమించి ఉండాల్సింది కాదన్నారు. దర్యాప్తు అధికారిగా వెంకటరావును నామినేట్ చేసే అధికారం సిబిఐ డైరెక్టర్కు ఉందని సిబిఐ న్యాయవాది చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన తీర్పులేవి ప్రస్తుత కేసుకు వర్తించు. ఈ కేసు కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై తలెత్తిన వివాదం మీద జరుగుతున్న దర్యాప్తుది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందని హైకోర్టు స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్కారు తీర్పై డీజీల గుస్సా, సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుట, డీజీపీ గుప్తా ఒంటెత్తు పోకడలపై తీవ్ర ఆగ్రహం, ప్రభుత్వ పెద్దలను అడ్డుపెట్టుకుని అన్నింటా కీలకం, అందరి అవకాశాలకు గండిగొట్టడంపై విస్తృత చర్చ, విజిలెన్స్ డీజీ పోస్టును డీజీపీ అట్టిపెట్టుకోవడంపై అభ్యంతరం, కీలక విజిలెన్స్ విభాగాలు గుప్పిడి పట్టిన డీజీపీ, సిఐడి ఫైర్ విభాగాలు జూనియర్ అధికారులు కట్టబెట్టే యోచన, ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోస్టులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ద్వారక తమను డమ్మీలను చేయడంపై డీజీల మండిపాటు, కీలక విభాగాల్లో డీజీ స్థాయి అధికారులు నియమించాలని డిమాండ్, లెవెల్ 17 పే స్కేల్ కోసం న్యాయ పోరాటానికి సన్నద్ధం, డీజీపీ కార్యాలయంలో పోస్టులు వద్దంటూ తేల్చి చెప్తున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పార్కుని కబళించే పన్నాగం అంటూ విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ పార్క్పై జనసేన ఎమ్మెల్యే కన్ను ప్రైవేటు వ్యక్తులు నియమించి కాపలా 3500 గజాల స్థలం విలువ 60 కోట్ల పైమాటే, టీడీఆర్ల పేరిట 240 కోట్లు కొట్టేసేందుకు ఎత్తుగాడిలో పార్కు కాదు ప్రైవేట్ స్థలం అని నివేదిక ఇవ్వాలంటూ ఒత్తిళ్లు, జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ ఎమ్మెల్యే వత్తాసు అంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అనగానే వాకింగ్ ట్రాక్, వ్యాయామానికి ఓపెన్ జిమ్ పరికరాలు, కూర్చునేందుకు కుర్చీలు ఇలా ఊహిస్తాం. ఇందుకు భిన్నంగా ఇక్కడ మాత్రం శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. బెడ్రూమ్, వంటగది, బాత్రూమ్ ఇలా ఏకంగా నివాసం ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. వీటి వ్యవహారాలను చూసుకునేందుకు 2 వ్యక్తులను సొంతంగా జీతం చెల్లిస్తున్నారు. 2011 ఇది పక్కాగా జీవీఎంసీ పార్క్ అని హైకోర్టు తీర్పు చెప్పగా వెంటనే జీవీఎంసీ వేతనం చెల్లిస్తూ తోటమాలి నియమించింది. శాశ్వత నిర్మాణాలు మాత్రం తొలగించలేదు. ఆ తోటమాలి కూడా ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతున్నారు. దీంతో స్థానిక కాలనీవాసులు వాకింగ్కి అవకాశం లేకుండా పోయింది. అదే నేడు అక్రమార్కులకు అవకాశంగా మారింది. తాము నియమించుకున్న 2 పని వాళ్ళతో పార్కును ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటివరకు వ్యవహారాలు చూసిన వారితో మాట్లాడేందుకు జనసేన ఎమ్మెల్యే సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యే కూడా చేతులు కలిపారన్న ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీ పార్క్ రోడ్డుకు 2 వైపులా ఉంటుంది. ఈస్ట్ పాయింట్ కాలనీలోని ఈ 2 పార్కుల్ని లిండీవనం 2103 గజాలు, బాబా చావిడి 1161 గజాలుగా వ్యవహరిస్తారు. ఇక్కడ గజం 1,50,000 నుంచి 2 లక్షల దాకా పలుకుతుంది. మొత్తం విస్తీర్ణం 3265 గజాల, విలువ సుమారు 60 కోట్ల అన్నమాట. కొసమెరుపు ఏంటంటే జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గం కాదు, అయినా డీల్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రైవేట్ వ్యక్తుల స్థలం అంటూ సర్వే నివేదిక వల్ల ఒత్తిడిస్తున్న సమాచారం. తద్వారా ఇంతకు 4 రెట్లు 240 కోట్లు విలువైన టీఆర్లను పొందేందుకు పన్నాగం పడినట్టు తెలుస్తోంది. పార్కులో ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చెలాయిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక కార్పొరేటర్ మువ్వల లక్ష్మి జీవీఎంసీ సమావేశాలు నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే కూటమి నేతలు ఆమెను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. తన నియోజకవర్గం కాకుండా జనసేన ఎమ్మెల్యే కలుగు చేసుకుంటే కట్టడి చేయకుండా టీడీపీ నేతలు చేతులు కలుపుతుండటంతో ఇదేం తీరని ప్రశ్నలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాయలు పారబోశారని అక్రమ కేసులు, బంగారపాళ్యంలో తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కార్, అన్నదాతలు, యువత, వైఎస్ఆర్సీపీ శ్రేణుల లక్ష్యంగా అక్రమ కేసులు, పోలీసుల 20 మందికి పైగా పార్టీ కార్యకర్తలు 2 రోజులుగా అరెస్టు చూపురు, కోర్టులోనే హాజరుపరచరు.
చిత్తూరు పోలీసులపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలకు పార్టీ సిద్ధం. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ కూటమి సర్కారు మోసాలను ఎండగడుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటూ కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అందరితో ఆగడం లేదు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న వాళ్ళని, పార్టీ కార్యక్రమాలకు హాజరైన వాళ్ళని లక్ష్యంగా తీసుకుని వెంటాడుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తోతాపురి కాస్త ఊపిరి అంటూ ర్యాంపుల్లో కేజీ 4 నుంచి 6.5, ఇక్కడి నుంచి కృష్ణగిరి నాసిక్ ఎగుమతులు, అక్కడ కేజీ 8 నుంచి 8.5 వరకు. చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలో మాత్రం పాత ధరలే పట్టించుకొని అధికారులు మండిపడుతున్న రైతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ లైఫ్ స్టైలే కొంప ముంచుతుంది అంటూ జీవనశైలి ద్రవ్యోల్బణంతో సామాన్యుల తెప్పల జీతం పెరిగితే ఖర్చులు పెంచేసుకుంటున్నారు, అప్పులతో సతమతం ఉన్న సగటు ఉద్యోగి, పొదుపు ఆర్థిక క్రమశిక్షణలే అసలైన మందు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ బిడ్డలకు పెంచుకుంటూ పోతున్నారా, మీ ఖర్చులను పెంచుకుంటూ పోతున్నారా, అయితే మీ జేబుకి నెల మీరు కొట్టేసుకుంటున్నారు అని అర్థం. జీతం పెరిగితే పొదుపు పెరగాలి, అలా కాకుండా పెరిగిన జీతంతో సమానంగా పెట్టే ఖర్చు పెరుగుతుందంటే మీ జీవన విధానం మీ చేయి దాటిపోయిందని, ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకుని పడిపోయారని, మీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉండిపోయిందని, దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు ఆర్థిక నిపుణులు అంటూ ఒక మంచి స్టోరీని ఇచ్చారు. ఎవరికాళ్ళు అందరూ ఖర్చులు పెట్టేసుకుంటున్నటువంటి సందర్భంలో. లేకపోతే వికటించిన మధ్యాహ్న భోజనం, 21 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు. కూటమి ప్రభుత్వంలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నానాటికి నాసిరకంగా మారుతుంది. ఇటీవల మధ్యాహ్న భోజనంలో బొద్దింకలు, పురుగులు రాగా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భోజనం వికటించి 21 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం సరిగా ఉడకని భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బదిలీలు కూడా సక్రమంగా చేయలేరా, ఉద్యోగులకు డిఏ, ఐఆర్, పిఆర్సీ వంటి ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం కనీసం ఆర్థిక భారం లేని బదిలీలు కూడా సమర్థంగా చేయలేకపోతుందని, దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి శుక్రవారం ప్రకటనలో తప్పుపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి భలే మందు చూపు అంటూ లెక్కర్ స్కామ్లో 32 కోట్లు జప్తు, సిట్కి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి. కసిరెడ్డి గుప్పెట్లో ఉండే అదాన్ ఖాతాలోనే 30 కోట్లు, ఇప్పటిదాకా జప్తు చేసిన మొత్తం 62.85 కోట్లు. మద్యం ముడుపులతో ఈవీ పరిశ్రమకు సై, డిఆర్ఈ మోటార్స్ పేరుతో కంపెనీ కీలక స్థానంలో ఐపాక్ సతీమణి డిజైన్ బ్యాటరీ కేంద్రం అనుమతులు. ఇక ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత అంతలోనే జగన్ గదిదించి జనం కూటమి సర్కార్ చర్యలతో తలకిందులు అంటూ ఎక్సైజ్ పాలసీ నేను రూపొందించలేదు, సిట్ విచారణలో రజత్ భార్గవ్ ఉల్లంఘనలపై రిటైర్డ్ ఐఏఎస్ మౌనం, పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేత, రాజకేశ్వరరెడ్డి వ్యవహారంలో నిస్సహాయత, కొన్ని పొరపాట్లు జరగడం వాస్తవమైన ఒత్తిళ్లకు లొంగాల్సి వచ్చిందని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనమే బలం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు అవే రోతరాతలు అంటూ జగన్ పర్యటనలో తన మామిడికాయలు వైసీపీ వారు రోడ్డు మీద పారబోశారంటున్న దుర్వాసులు అనే రైతు ఆవేదన గురువారం ఆంధ్రజ్యోతి ప్రచింది. అబ్బే కాదు జగన్ పర్యటనలో నేనే స్వచ్ఛందంగా మామిడికాయలు పారబోశాను దుర్వాసులు చెప్పినట్టు శుక్రవారం రోతపత్రిక వెల్లడించింది. అసలు విషయం ఏంటంటే కాయలు కోల్పోయి బాధను వ్యక్తం చేసిన దుర్వాసులు బంగారపాళ్యం మండలం ఈచనేరిపల్లె. రోతపత్రిక మాత్రం అదే పేరున్న తుంబపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ నేతతో మాట్లాడించి ఆ కాయలు నావే, నేనే పారబోసా అని చెప్పించింది. 2 ట్రాక్టర్ల కాయలను కోల్పోయిన రైతు దుర్వాసులు ఆవేదన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఆయన శుక్రవారం ఆంధ్రజ్యోతి పలకరించగా తన కాయలను వైసీపీ వాళ్ళే పడేశారని, తాను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ కాణిపాకం ప్రమాణానికి సిద్ధమని వీళ్ళ మనుషులు చెప్పారు. మరి కాణిపాకానికి పోయి ప్రమాణం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? వాళ్ళు రోతపత్రిక, వీళ్ళు నీచపత్రిక, అంతకు మించి ఏం పెద్ద తేడా ఏమి ఉండదు. లేకపోతే ఉధృతంగా వరద గోదావరి అంటూ కుక్కనూరు వేలేరుపాడుల్లో కాజువేల మునక 14 గ్రామాలకు రాకపోకల బంద్, నిర్వాసితుల కాలనీలకు తరలి వెళ్తున్న జనం, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత, 3,54,340 క్యూసెక్కుల సముద్రంలోకి అప్రమత్తంగా ఉండాలన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 16 వరకు మోహిత్ రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు, సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశం. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఈ నెల 16 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిట్ని హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ తరపున వాదనలు ముగియడంతో ప్రాసిక్యూషన్ తరపున వాదన కోసం విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మల్లికార్జున మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.